పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. సరే ఇక్కడ ఎంత అదే ఇది ఇట్లా మిగిలిన పొలాలు ఏంటి అట్లా బాగా లేదు కదా. అది వేరే 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 సార్, అది కొంచెం మెరగైంది. అదే ఏమిటి అనేది అర్థం కదట. ఇంకా ఈ రాష్ట్రాల కాడికి బాగుంది. ఇట్లా బయసీడి, వేద, శ్రీరామ, ఇంకా సదానంద అట్లా అన్ని టైప్ అవి ఎరగైతున్నాయి సార్. ఎరగైతున్నాయంటే ఏంటి, మందులు కొట్టకన్నా ఏంటి పట్టుకుంటున్నారు కానీ అది లోన ఐడి కార్డులు వేస్తున్నా ఏమో తెలియదు. వాళ్ళు కూడా అమ్మలేదు. ఇంకా కొత్త పేరు వస్తలేదు. కొత్త వేరే అట్లనే ఉంటుంది. మొన్నటి మాకు ఎంత రోజుల్లో కొట్టుకుంటుంది? 30 రోజుల్లో కొట్టినాం. 35 రోజుల్లో కొట్టినాం. 35 రోజుల్లో కొట్టుకుంటారా బాగా? మరి మొక్క ఎట్లా వస్తాయి? మేము ఎప్పుడు నీకు చెప్తానే ఉన్నాం, 15 రోజులు 20 రోజులు మొక్కలు వాడుకోండి అంటే 1000 వాటిలో నెల రూపాయలు ఉంటుందంటే అది ఏం చేస్తాయి? ఇది మన మంద అయితే అంటే కొట్టిన వెంటనే అది మారుకుంటుంది. ఆ మందకి అసలు మారుకోదు కదా. మళ్ళీ మన మందు కొట్టుకుంటే నెల కొట్టుకున్నా కానీ కొంచెం పర్వాలేదు, మారుకుంటాయి. ఆ మందులు మారదు కదా, అప్పుడు ఏం చేస్తారు? అదే మాకు కొన్ని పెరిగేసినారు అట్లా అలా మళ్ళీ మనిషి మొత్తం తీసి మళ్ళా కొత్త మిగిలిన మందులు కొట్టింటారు కదా, వాళ్ళ మొక్కలు మన మొక్కలా ఉన్నాయా? తేడా ఉంది అంటున్నారు. కొంచెం సార్ ఇది లేతగా వస్తుంది. ఇది అవి 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 కొంచెం ముదురుకొని నేను అలాగే దాని అడుగుతాం. రాటి ఇస్తాననే వేరే మందు కొట్టింటారు కదా, ఈ మందికి మన మందు కొట్టకుండా వేరే మందు కొట్టింటారు కదా. తేడా ఉందే? బాగా తేడా సార్, బాగా తేడా. అప్పుడే మడతలు మొబ్బు మీద ఉంటది. మన మందు కొడితే నీట్ గా ఇక చూసారు. ఇది 2 సార్లు కొట్టాను నీ వద్ద నుంచి వచ్చి. ఇంకా ఇంత ఏం కొట్టలేను, నన్ను కాన్ఫిడర్ కాదు, ఏం మందు లేదు చూడగల. ఇంకా నేను 5-6 మంది 2 సార్లే కొట్టాను. ఇంక అంతే సార్. ఇప్పుడు ఇంకొకసారి కొడతాను, ఇంకో మొక్కలు పెడతాను. ఇప్పుడు కొట్టేదే మొక్కలు పెడతాను సార్. మొక్కలు అంటే ఏంటి? నాకు తెలుసు. అంటే ఇప్పుడు మొబైల్ సపరేట్ అది అదంతా మొగ రావడం అక్కడ నుంచి తీసుకొచ్చి రొత్తాం ఇట్లా అవుతాం సార్. అవి చూసినా కానీ ఇక ఇస్తాను మొక్క, ఇది మొక్క. ఇక దీన్ని ఇస్తా ఇట్లా సాయంత్రం ఇప్పుతాం. ఇక ఇట్లా ఇస్తాం ఇట్లా ఇప్పినాక ఉదయం ఇది ఇప్పుదాం. ఈ రోజు ఇప్పుదాం. సాయంత్రం 4 గంటలకి కూడా తీసేస్తారు. తిప్పుంటే మళ్ళీ పెరికైతుంది, పెరుకుంటది. ఇట్లా ఇట్లా ఉదయం చేయాలి ఈ పని. అంటే దీనిలో పిప్పిని కూడా
అంత తీసేనా ఇది తీసినాక మళ్ళా ఒక పూతని ఇట్టనే పట్టు అట్లనే సేమ్. ఎన్ని పువ్వులు కుదుతారు? 4, 5 అప్పుడు చుక్కు తెలుస్తుంది. 6 వరకు సార్ వచ్చినాడు ఎక్కువ రోజు తింటే నిలబడిపోతాయి కింద ఇది రాలిపోతాయి. రాలిపోతాయి చుంకు తక్కువైతే మళ్ళీ ఎక్కువైతే మారిపోతుంది సార్, తక్కువ అయితే మారిపోతుంది లెక్క మీద. సర్వీసింగ్ అవుతుంది కాబట్టి 5-6కి ఒక పువ్వు ఒక పువ్వు 5-6 బాగా కొట్టినాయి ఏం కాదు 8 నుంచి 6 లోపల వేసుకోవాలి. 6 పైన దాటకూడదు. పొద్దున పూట సార్, పొద్దున పూట అయితే 10 దూన అవుతుంటది ఈ టైం. ఈ టైంలో రాలిపోతా మీరు ఆటోల మీద ఎక్కించుకుపోయినప్పుడు నుండి అది 8 నెంబర్ ఖమ్మం అని ఉండే సార్. ఆ ఖమ్మం కానీ 3 ఏళ్ళు తెచ్చుకున్నాం మేము ఆడ దిగి ఆడ బాగుంది. ఏమి మందులు ఆడం సార్, ఇంతే 2 సార్లు అయింది. ఇంకొకసారి వస్తుంది వాటి చాలా తక్కువ అవుతుంది. ఏమంటున్నా అడుగు మందులు కూడా తక్కువ అవుతుంది. అడుగు మందు పెట్టుకుంటారు, ఇది కూడా ఎక్కువ వస్తాయి కదా. సరే సంతోషం. ఇదొక్కటే ఉంది సార్, అవి ఏదా అన్ని చాలా ఎర్రగా అవుతున్నాయి. రెగ్యులర్ మనమంతా కొట్టండి మనకు మళ్ళీ ఎర్రగా అనుకో ఆడానికి అసలు ఎవరు చెప్పలేదు సార్, వాళ్ళు ఇష్టం వాడితే వాళ్ళు మనమైతే వాడుకుంటున్నాం. అంతే మనమైతే వాడుకుంటాం. వరికోయవి అయితే బాగున్నాయి, మన వేరే పంచమీట బయలుదేరి ఎర్రగానే మరి అది నల్లి లేదు అస్సలే లేదు. పొరుగు చూసుకోండి, మన పొరుగు నివారణ వచ్చేస్తారు. లేదు సార్, సారుతోనే అడిగితే 10 దినాలకు రావాలి. మొహమొక్క రెడీ కావాలి. మోముతారు ఇవన్నీ తెంపేసేది, ఇవేం పనికొచ్చేది లేదు. ఇంత అయితే ఇంత అయితే వస్తుంది. ఇట్లయినా చూస్తారు, ఒక ఎకరానికి 10 చెట్లు 20 చెట్లు ఇలాగ వస్తాయి. వచ్చి ఎర్రగా అయిపోయి కిందికి పోతుంది. ఇది మన మందు కొట్టుకున్నా గానీ కొద్దిగానే డెవలప్ అయితే కానీ అయింది తిరగబడింది మళ్ళీ పూర్తి ఇవి సార్, ఇవి ఎకరానికి బాగా పండిస్తే 8 గుణ అవుతాయి సార్. 6, 5, 6 ఇవి ఓన్లీ కామన్. ఇంకా బాగా పండియాలంటే 8 గుణ పండిస్తారు, ఇంటోళ్ళు ఉంటారు సార్. గింజల వరకే దూదికి అంత లెక్క చెప్పు ఒకటే సార్. దూరి గింజలు లెక్క చెప్పండి. దూరి తర్వాత 6 క్వింటాల్ సార్ ఎకరకి. 6 అంటే ఒక 3 9 క్వింటాల్. దూరి 3 క్వింటాలు. 3 క్వింటాలు గింజలు 6 క్వింటాలు. గింజలు ఏం తర్వాత ఇంతవరకు 450 ఉండే సార్. ఈ ఏడు 500 చేస్తారు. 500 అయింది సార్. ఇచ్చినారు 1 కేజీ. సంతోషమే కదా మనం మందులు. సంతోషం సార్, అట్లా ఏం లేదు. మళ్ళీ దాని మాటనే లేదు. మందుల మాట అంటే నేను 1 ఏడు అయితే లేదబ్బా అట్ట అయితే అన్నాను. 6-7 ఏళ్ళు అయింది సార్ తిని. ఇప్పుడు అప్పట్లాక అందరు పోయి తీసుకొచ్చుకునే కొంచెం మాకు అందరికి ఇచ్చితే బాగుండే. ఒక్కరు పోయి తేవాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకరొకరికి బంద్ చేయాలంటే ఇప్పుడు నేను 4 ఎకరాలు పెట్టుకున్నా సార్. వాడు 1/2 ఎకరా పెట్టుకున్నాడు, వీడు 1 ఎకరా పెట్టుకున్నాడు, ఈ మంచి 3/4 ఎకరా పెట్టుకున్నాడు. అట్లా పంచుకుని రాదు. అవన్నీ ఇయ్యము. అదే నువ్వు వీడి పేరు ఏం పేరు 1/2 ఎకరం రాసుకో, వీడి పేరు అంటే 1 ఎకరానికి రాసుకో. అందుకే మొత్తం తీసుకొచ్చు వాడి మందు వాడికి ఇచ్చి అట్లా అంటేనే ఇందరికి గొప్ప చేయాలి వస్తారా. మళ్ళా ఒకరు లేకపోతే 2 రండి, లేకపోతే 3 రండి. 20 మంది కట్టకట్టుకు వస్తుంటే
దానికి దానికంటే పూర్తి ఒక 100 రూపాయలు బాగా 50 రూపాయలు దాన్ని ఇలా కొట్టినామంటే 4 దినాలు కొట్టాలి సార్ అది దాన్ని ఏదే అది ఇంగ్లీష్ మందులు ఇవాళ ఈ మందు కొట్టామనుకో ఈ పద్ధతి వరకు కూడా అవసరం అనుకుంటే అది 12 రోజులు కూడా ఉంటాం దీనికి మన మందుకి మిరప తోటకి అయితే ఒకవేళ తప్పులు వస్తాం దీనికైతే రాదు దోమ మిర్చి ముడుచుకోవచ్చు సార్ అది 8 రోజులు ఒకసారి కొట్టుకోవాలి. దీనికైతే లేదు సార్ అట్లా. అదే మంది ఏమైనా కొట్టాం అనుకో ఫ్రైడ్ కొట్టు, అగ్మేర్ కొట్టు, కాన్ఫీడర్ కొట్టు, నువ్వు ఇంకా ట్రాన్స్ఫారం ఎన్నో ఉండేలే అవి కొట్టే ఈ రోజు కొట్టే దోమ ఇట్లా చచ్చిపోయినట్టు ప్యాషన్ అని దొరుకుతుంది మలబడతారు దోమ. వర్షం రాకుంటే 12 మనది కదా అది 10 రోజులు వర్షం కాబట్టి 8 రోజులు 10 రోజుల లోపల కొట్టుకుంటే రోజులు పచ్చిగా అవసరం లేదు. 10 రోజులు ఒకసారి కొట్టుకోండి బాగుంటాయి. ఎందుకంటే నూనె కదా ఇది ఎంత దగ్గర కొట్టుకుంటే అంత బలం ఎంత ఫోన్ కరానేటప్పుడు ఉండే కంట్రోల్ అవుతుంది. అదే అంటున్నా ఇది ఇంత ఉండదు సార్ ఒక్క రోజు అయితే ఎంత వస్తుంది పురుగు ముందు ఎప్పుడు పడుతుంది. రేపు నెక్స్ట్ సోమవారం వస్తే సార్ పురుగు మంది రేపు రాము నెక్స్ట్ సోమవారం వచ్చి పురుగు మంది ఒక్కటి అటెండ్ చేస్తే ఇంకా ఏ మంది అన్నా తెచ్చుకుంటాం సార్. సార్ నేను చెప్తా అదే వ్యాపారం కూడా చేస్తా. పురుగు మందుతో పాటు వ్యాపారం కొట్టుకుంటే చాలా రోజులు సరే సార్ ఉంటాయి. పొద్దు కూడా పెట్టదు కదా అసలు అది వ్యాపారం మన వ్యాపారం ఇంకా సార్ వాసన దాని కథ అది సపరేట్ ఉంటుంది సార్. సంతోషం. గంటలు ఎక్కువ అయ్యేటప్పుడు మాత్రం మన మందులు ఆయిల్ మందు వాడుకోండి. ఎర్ర కాదు ఆయిల్ ఎందుకంటే ఎండ ఎక్కువ కొట్టేటప్పుడు కింద ఉండే నీళ్ళని తీసుకుని పైన అవైలబిలిటీ చేసుకుంటుంది. మీరు ఆయిల్ వాడారనుకోండి ఆ ఆయిల్ ఉండే వందనాలు మూసుకొని అవైలబిలిటీ కాకుండా ఉండి కొద్దిగా పచ్చగా ఉంటాయి. ఆయిల్ వాడకు నాటినారంటే ఎట్టు పరిస్థితులు కూడా 15 రోజులు పైన దాటబాగండి. ఏ సీజన్ అయినా సరే కమర్షియల్ కానీ మెరుమ కానీ ఏమన్నా కానీ నాటిన 15 రోజుల నుంచి వాడుకోవాలి. 15 రోజుల నుంచి చిన్న మొక్కగా ఉంటుంది కదా అప్పుడు మీరు కొట్టినారు అనుకో ఆయిల్ పైన కోటింగ్ పడిపోయి అవైలబిలిటీ కాగానే పచ్చగా ఉంటాయి. నేను దానికోసమే వచ్చాను. మీరు ఎవరి దాకా పెట్టి నెల 45 రోజుల దాకా పెట్టుకుంటే అందుకోసం ఊరుకొచ్చారు. మీకు అదే ఏంది మళ్ళీ ఎప్పుడు కొట్టుకున్నారు ఏంది ఒకసారి చెప్పుకొస్తే రెండోసారి సరి చేసుకుంటా మీరు ఎంత పెట్టని నాటిన 15 రోజు అంటే ఒక మందు పట్టేయండి. అది ఉండగా నొప్పుకొని చెట్టు ఎంత బాగుంటాయి చూడండి. 15 రోజులకి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.
డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.